ఈరోజు స్పెషల్ రెసిపీ చూపించబోతున్నానండి నా వీడియోలో. ఈరోజు సండే చికెన్ పులావ్ వండుదాం అనుకుంటున్నాను. చికెన్ పులావ్ కావాల్సినవన్నీ రెడీ పెట్టుకున్నానండి. మసాలాలు, అల్లం తెల్లుల్లి ముద్ద, మసాలాల్లో చూడండి అన్నీ వేసాను నేను. జాపత్రి, ఇది రుబ్బిన ముద్దండి. మసాలాలు, తేజ్పత్త, ఉల్లిపాయ ముక్కలు కోసుకున్నాను, పచ్చిమిరపకాయ ముక్కలు, కడిగిన బియ్యం. సో రెడీ ఫర్ పులావ్ ఎవ్రీథింగ్. చికెన్ ఆయిల్ పెట్టుకొని దాన్ని రెడీగా అది వేరేగా పెట్టుకున్నానండి. చికెన్ ఆయిల్ పెట్టకపోతే నీచు వాసన వస్తుందని ఆయిల్ ముందు పెట్టేస్తాను. దాంట్లో మసాలా, ఉప్పు, కారం అన్నీ వేసి నీళ్ళు ఎగిరిపోయే వరకు దాన్ని కుక్ చేస్తాను. అదే ఆయిల్ పెట్టడం. తర్వాత కుక్కర్ పెట్టుకుని దాంట్లో నూనె వేసాను. నూనె వేసి హోల్ మసాలా వేసాను కొంచెం. ఆ తర్వాత ఈ హోల్ మసాలా అంతా ఒకేసారి వేసేసుకుంటున్నామండి. దీన్ని సెపరేట్గా వేయాల్సిన అవసరం లేదు. మొత్తం అంతా ఒకేసారి వేసేసుకోవచ్చు. జీరా జీలకర్రతో సహా. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసుకోవాలండి. వేసుకొని కాస్త వేగిన తర్వాత దాంట్లో ఆయిల్ పెట్టిన ఈ చికెన్ని వేసేస్తామండి. చికెన్ ఉంది కదా, చికెన్ వేసేసుకుంటాం. చికెన్ వేసిన తర్వాత ఉల్లిపాయలతో కాసేపు దాన్ని వేగనివ్వాలి. బాగా ఆ నూనెలో బాగా వేగనివ్వాలి దాన్ని. అడుగు నుంచి పైదాకా కొంచెం కలుపుతూ ఉంటే చికెన్ ఆ నూనెలో బాగా కొంచెం వేగుతుంది. వేగిన తర్వాత బాగా కలిపి పెట్టుకున్న తర్వాత నీళ్ళలోగా మనం మరో పొయ్యి మీద కావలసిన నీళ్ళండి. ఒకటికి నేను 2.5 నీళ్ళు తీసుకున్నాను. ఏ గ్లాస్తో మీరైతే బియ్యం తీసుకుంటారో ఆ గ్లాస్ తోటే 2.5 నీళ్ళు. ఒక గ్లాస్ బియ్యానికి 2.5 నీళ్ళు తీసుకొని వేడి చేసుకొని పొగల కక్కేలా మరగపెట్టుకొని ఉంచుకుంటాం. తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలు, చికెన్ వేగిన తర్వాత ఈ అల్లం తెల్లుల్లి ముద్ద అందులో వేసేసుకుంటామండి. ఇంచుమించుగా 2 టీ స్పూన్ ఫుల్స్ ఉంటాయి అల్లం తెల్లుల్లి ముద్ద వేసి దాన్ని బాగా కలిపి పెట్టాలండి. తర్వాత పులావ్ మసాలా. నేను ఎప్పుడు పులావ్ మసాలాని ఎంటీఆర్ మసాలాలే వాడతానండి. పులావ్ మసాలా కానీ, రసం మసాలా కానీ, సాంబార్ మసాలా కానీ ఏదైనా నేను ఎంటీఆర్ మసాలాలే వాడతాను. చాలా టేస్టీగా ఉంటాయి పులావ్ మసాలాలు. అందులో పులావ్ మసాలా మరీ బాగుంటుంది. సో నేను వన్ గరిటె వేసానండి. మీకు ఇంకొంచెం ఘాటు కావాలి అనుకుంటే మరో కొంచెం వేసుకోవచ్చు. తర్వాత ఒక గరిటె మసాలా కారం కూడా వేసుకున్నానండి. మసాలా కారం వేయకపోతే ఆ పులావ్కి రంగు రాదు. మసాలా కారం మీరు మీ టేస్ట్కి అనుసారంగా కారం వేసుకోవచ్చు. మరి కొంచెం వేసుకోవచ్చు, లేదంటే దీంతో సరిపెట్టేయవచ్చు. మసాలా కారం నేను ఇంకో కొంచెం వేసానండి. తర్వాత దాన్ని శుభ్రంగా కలిపి పెట్టాను. కలిపి పెట్టిన తర్వాత ఇప్పుడు పక్క పొయ్యి మీద మరుగుతున్న నీళ్లు తీసుకొని ఇందులో మనం వెయ్యాలండి. కొంచెం బాగా కలిపి పెట్టాలి. కలిపెట్టిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసి అందులోనే వేసేసుకోవాలి. నేను లాస్ట్లో వేయనండి, అందులోనే ముందే వేసేస్తాను. తర్వాత పక్కన మరగబెట్టుకున్న నీళ్లు వేసేసుకోవాలి. అవి అప్పటికే మరిగి ఉంటాయి కాబట్టి వేయంగానే కాస్త మరుగు వచ్చేస్తుంది. కానీ కాసేపు దాన్ని మరగనివ్వాలి. ఎందుకంటే కాస్త ముక్కలతో కలిసి ఆ మసాలాతో కలిసి ఉడుకుతుంది. ఉడికిన తర్వాత బబుల్స్ వచ్చాక దాంట్లో మరిగిపోయిందని బాగా మనకు అనిపించిన తర్వాత ఈ కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అందులో వేసేయాలండి. వేసేసిన తర్వాత కాస్త ఉడుకు పట్టిన తర్వాత దాన్ని సిమ్ చేసేసుకొని ఒక పొయ్యిలో ఒక 10 నిమిషాల పాటు అలా ఉంచేయాలి. ఉంచేస్తే పులావ్ మనకి రెడీ అయిపోతుంది. రెడీ, చికెన్ పులావ్ ఈజ్ రెడీ. సో యమ్మీ, టేస్టీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.